ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీడియాకి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రెస్ మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నా. అయితే ఏదైతే పోచమ్మకుంట కొమ్మటికుంట సుందరీకరణ పేరుతో జరిగిన అవినీతిపై కానీ ఇతర విషయాలపైన కానీ గత 4 రోజులుగా చర్చ జరుగుతుంది. చర్చలో భాగంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ నేత రామిరెడ్డి ఏం మాట్లాడుతుండు, మా ఎమ్మెల్యే సబితమ్మ గారు 2025 సంవత్సరంలో ఏదో జూన్ నెలలో ఎప్పుడో లెటర్ రాసింది హెచ్ఎండిఏ కమిషనర్ లెటర్ రాస్తే పని స్టార్ట్ అయిందని చెప్తుండు కదా. మీ ప్రభుత్వం ఉంది 2021 నుంచి 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పట్లో ఎమ్మెల్యే ఉన్నారు, సబితేంద్ర రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు చేయని పని మీరు లెటర్ రాస్తే పని అయిందా? ఎందుకు అబద్ధాలు అనవసరమైన మాటలు? అప్పట్లో చేయలేని పని మీరు మూడేళ్ళు మీ ప్రభుత్వం ఉండగా, మీరు మంత్రి ఉండగా, మీ కార్పొరేషన్ మీరే ఉండగా పని కాంది 2 చెరువుల సుందరీకరణ పనులు. మీరు కేవలం ఒక లెటర్ రాస్తే 70 లక్షలు శాంక్షన్ అని చెప్పుకోవడము కరెక్ట్ కాదు. ఇది విడ్డూరంగా ఉంది, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2024 సంవత్సరంలో మా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్ గారు లక్ష్మణరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాము. ఈ చెరువుల సుందరీకరణ అయిపోయిందన్న, చాలా వరకు అవినీతి జరిగింది, మీరు ఒకసారి రావాలంటే స్వయంగా 2024 సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున ఆయన రావడం జరిగింది. అల్మాసుడకు 2 చెరువులను సందర్శించిండు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో చూడడం జరిగింది, అవినీతిని అతను వివరించడం జరిగింది. అయితే కొన్నాళ్ళ పాటు ఇది విచారణ చేపిస్తాం, పనులు చేపిస్తామని చెప్పడం జరిగింది అప్పట్లోనే. అయితే తర్వాత 2024లో ఏప్రిల్లో మేలో ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు కొన్ని రోజులు ఆగింది. అయితే తర్వాత ఈ విషయం ఎట్లా నిలిచిందో స్థానిక ఎమ్మెల్యేకు, ఆ విషయం మీద ఏదో వీళ్ళకేదో పేరు పోతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఆమె లెటర్ రాస్తే రాయొచ్చు కాక, మేము కాదలేము. లెటర్లు అవి కాదు, మస్తు రాస్తారు లెటర్లు, ప్రతి ఊరికి ఒక లెటర్ రాస్తారు. లెటర్ రాస్తే పని అయిపోతే మాదని చెప్తుందిగా. అంటే కాకపోతేనేమో కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్తాను మాత్రమే ఈ లెటర్లా భాగవతం చెప్పి సందర్భంగా నేను ఆరోపిస్తున్నా. లెటర్ ద్వారా పనులు కావు. మీరు అధికారం ఉన్నప్పుడు పనులు కానప్పుడు, మీరు అధికారం ఉండగా 3 ఏళ్ళు సుందరీకరణ పూర్తి చేయలేనప్పుడు, మీరు తర్వాత 2025 సంవత్సరంలో మీ లెటర్ ద్వారా 70 లక్షలు వచ్చిందని చెప్పుకోవడం విడ్డూరం. ఇది లెటర్ ద్వారా పనులు కాలేదు. మేము కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్న నాయకులు కార్యకర్తలు కమిషనర్ దృష్టి తీసుకుపోయినాం, కేఎల్ఆర్ దృష్టికి తీసుకుపోయినాం. కేఎల్ఆర్ గారు స్వయంగా శ్రీధర్ బాబు గారిని కలిసి ఈ విషయం చెప్పినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు హెచ్ఎండిఏ కమిషనర్కు చెప్పడంతోనే ఈ పని స్టార్ట్ అయింది. అయితే ఈ మధ్య మేమైతే లెటర్లు తీసుకుపోలేదు, తీసుకుపోయినా అవన్నీ దగ్గర పెట్టుకోలేదు. లెటర్ రాయొచ్చు కాక, కానీ లెటర్ మాత్రం మా దగ్గర లేదు. లెటర్తోనే పని అయిపోతుందా? పని చేసేది ముఖ్యము. మీరు చేయలేని పని మేము చేసి చూపెట్టినాము. 70 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. మీరు అనుకున్నట్టు మీ లెటర్ ద్వారా పని అయింది అనుకున్నా కానీ మీ కోణంలో చూసినా మా కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది కదా 70 లక్షలు. అట్లా చూస్తే మేము చేసినట్టే కదా. 2020లో మా ప్రభుత్వం ఉంది కదా. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టిండు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏదైతే కబ్జా గురైతున్న కుంటలు చెరువుల మీద కబ్జా గురైతున్నాయి కాబట్టి హైడ్రా తీసుకొచ్చిండు. హైడ్రా రావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు అనేక రకాలుగా అనేక కుంటలు, అనేక చెరువులు కాపాడిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే చెందుతుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. లెటర్ ద్వారా పని కాలేదు. ఇంకోటి గ్రీన్ జోన్ లెటర్ అంట. గ్రీన్ జోన్ ఎప్పుడు 2019 నుంచి 2023 వరకు మీరు మంత్రి ఉన్నప్పుడు గ్రీన్ జోన్ ఎందుకు ఎత్తలేకపోయారు? చివరిలో ఎలక్షన్ల ముందు ముందు ఒక ఫేక్ జీవో చూపెట్టి, ఫేక్ మేమో చూపెట్టి ఓట్లు దండుకొని సన్మానాలు చేసుకొని ఎలక్షన్లు అయిపోయినా మా ప్రభుత్వం రాదని చెప్పి అన్నారు. గత 2 నెలల కింద సీతారామరావు దృష్టి తీసుకుపోయారు. ఏది మీది గ్రీన్ జోన్ ఎత్తేయాలని చెప్పి మా మినిస్టర్ దగ్గర, మీరు మినిస్టర్ ఉన్నప్పుడు చేయలేని పని మా మినిస్టర్ దగ్గరకు వచ్చినట్టే మీ వైఫల్యం చెందినట్టే కదా, ప్రజలు మోసం చేసినట్టే కదా. మేము ఎట్లాగో పని అవుతుంది. ఈ గ్రీన్ జోన్ ఎత్తేస్తే నేను లెటర్ రాసినందుకు గ్రీన్ జోన్ ఎత్తేసి అని చెప్పడానికి మాత్రమే లెటర్లు అని చెప్పి ప్రధానంగా నేను ఆరోపిస్తున్నా. మేము ఎట్లాగో ఎత్తేస్తాం గ్రీన్ జోను. ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మేము పని చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేము చేసే ప్రతి పని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది, మీకు కాదు. మీరు చేయలేరు. మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. గత 4 రోజులుగా వస్తున్న వార్తలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విషయం ఏంటంటే 4 రోజుల క్రితం సుందరీకరణ పేరుతో గత 2021లో ఫౌండేషన్ వేసిన అప్పట్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి, అప్పట్లో మినిస్టర్ సబితా ఇంద్రెడ్డి గారు, ఇప్పుడు మహేశ్వరం స్థానిక ఎమ్మెల్యే గారు
తన అనుచరులతోటి మాట్లాడిస్తున్న మాటలు ఏంటంటే అభివృద్ధి పూర్తి కాలేదు, అభివృద్ధి పూర్తి కాకముందాకే వారు హైమాక్స్ లైట్లను ఇనాగ్రేషన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇంకో 3 వైపులే లైటింగ్ ఉంది, 4వ వైపు లైటింగ్ లేదు. అక్కడ 11 kV ఉంది, అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పినా కానీ గతంలో చెప్పినాం. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రామిడి రామిరెడ్డి గారు ఏమంటున్నాడంటే మా సబితమ్మనే నిధులు తీసుకొచ్చింది. మరి సబితమ్మ గారు మీరు నిధులు తీసుకొచ్చారు, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మీరు నిధులు తీసుకొచ్చారు, కాంగ్రెస్ మీరు లెటర్ రాస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు తీసుకొచ్చారని మీ స్థానిక నాయకుడు చెప్తున్నాడు. కానీ సబితా ఇంద్రారెడ్డి గారి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మీరు అసెంబ్లీలో నోరు విప్పారు అభివృద్ధి గురించి. కేవలం మీరు మాట్లాడి ఇచ్చింది రామిరెడ్డి తోటి ఏంటి అంటే మేము లెటర్ రాసి ఈ లెటర్లు ఇవే వారు నిన్న రామిరెడ్డి గారు ఇవే లెటర్లు చూపిస్తారు. ఒకటి జిహెచ్ఎంసి, ఒకటి మున్సిపల్ కమిషనరు ఆఫీస్కి రాసిన లెటరు, కమిషనర్ గారు జిహెచ్ఎంసికి పాత కమిషనర్ గారు జిహెచ్ఎంసి ఆఫీస్కి రాసింది. మళ్ళా ఈ లెటరు ఈ పోచమ్మకుంటకు ఎంత అమౌంట్ వచ్చినాయి అని చెప్పేసి 3 లెటర్లు ఉన్నాయి. ఇక్కడ సబితమ్మ లెటరు, జిహెచ్ఎంసీకి రాసింది ఒక లెటర్ ఉంది. ఇవి ఎప్పుడు రాశారు డేట్లతో సహా వాళ్ళు చెప్పారు. అయినా కానీ 2021 నుంచి 2023 వరకు ఎందుకు చేయలేరు? మాది ఒక ప్రశ్న. ప్రజలకు జవాబు చెప్పాలి, మాకు కాదు జవాబు చెప్పేది. 3 కోట్ల రూపాయలు అని చెప్పారు, అక్కడ 3 కోట్లు కాలేవు, అక్కడ చెరువులలో అవినీతి జరిగినాయి. మీరు బహిరంగంగా చర్చకు సిద్ధమా అని 10 సార్లు ఇప్పటికి 10 సార్లు అడుగుతున్నాం. మీ నాయకులు ఏమంటారు? సబితమ్మనే అభివృద్ధి చేసింది. సబితమ్మ ఎక్కడ అభివృద్ధి చేసిందో చూపించండి. మీరు రూమ్లలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు రామిరెడ్డి గారు, మీరు చెల్లరావు దగ్గరకు వచ్చి సుందరీకరణ చూసి అక్కడ చర్చ పెట్టండి, ప్రజలు నిన్ను నమ్ముతారు. మీరు చేసిన మొన్న ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఎలా ఉండే చెరువు, ఈరోజు ఎలా ఉంది చెరువు? కోమిడికుంట చెరువు ఎట్లుంది, ఈరోజు పోషమ్మకుంట చెరువు ఎట్లా అభివృద్ధి జరుగుతున్నాయో మీరు రూమ్లో ఉండి కూర్చొని మాట్లాడడం కాదు. 70 లక్షలు బరాబర్ మా మల్లారెడ్డి గారు ఏమన్నారు? 70 లక్షల రూపాయలు శ్రీధర్ బాబు దగ్గర శాంక్షన్ చేయించినామని చెప్పారు. తప్పేంది? కాంగ్రెస్ ప్రభుత్వం మినిస్టరే కదా. మీరు రాసింది వరకు శ్రీధర్ బాబు గారికి ఎమ్మెల్యే గారు రాసింది. ఇలా ప్రూఫ్లు ఎమ్మెల్యే డ్యూటీ లెటర్ రాసి ఫోన్లు చేసి అధికారులకు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, నిధులు ఇచ్చే బాధ్యత ప్రజలకు ఇచ్చే బాధ్యత. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడైనా చెరువులను సుందరీకరణ చేసే ఎలా చేస్తుండు? ఉప్పల్ కానీ ఈ చుట్టుపుట్టు ఉన్న చెరువులను మొత్తం సుందరీకరణ చేస్తుండు. అంబర్పేట కానీ తుమ్మిడికుంట కానీ ఏవైనా అభివృద్ధి చేస్తుండు. ఇక్కడ 2034 వరకు ఏదైతే తుమ్మిడికుంట అంబర్పేట చెరువులు ఎట్లున్నాయో ఈ అల్మాజ్గూడ చెరువులు కూడా అంత సుందరీకరణ చేసే బాధ్యత 34 లోపే అంత సుందరీకరణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇది ప్రజలకు మేము పూర్తిగా నమ్మకం చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరపునే అభివృద్ధి జరుగుతుంది. బీఆర్ఎస్ 2021 నుంచి 2023 వరకు మినిస్టర్ ఉన్న పనులు కాలేవు. ఆ పనులు వారు ఎక్కడైతే ఫౌండేషన్ వేసి రోడ్లు తవ్విర్రో ఆ రోడ్లను పూర్తిగా మేము బాధ్యత తీసుకొని ఆ రోడ్లను వేసే బాధ్యత, డ్రైనేజీలు వేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మా నాయకులం అందరం తీసుకుంటాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు రామిరెడ్డి గారు, చివరిగా ఒక మాట చెప్తున్నా, మీరు సుందరీకరణ పేరుతో అప్పట్లో
అప్పుడు మినిస్టర్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వారు అభివృద్ధి చేసే బాధ్యత ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టే ఇక్కడున్న ప్రజలు ఎమ్మెల్యే గారిని అడుగుతారు. అంత మాత్రాన లెటర్ రాసిండ్రు, ఇక్కడ లెటర్ రాసిర్రు, అక్కడ లెటర్ రాసిర్రు కాదు. అభివృద్ధి చేసే బాధ్యతనే ఎమ్మెల్యేది, నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా యువజన నాయకుడు ప్రెస్ విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి మా యువజన నాయకుడు రాఘవేంద్ర రెడ్డి గారు, మరియు నవర్ మల్లారెడ్డి గారు, బోయపల్లి వెంకటరెడ్డి గారు, రామిడి శ్రీనివాసరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు మరియు వివిధ కాలనీ వాసులు ఇక్కడ ఈ ప్రెస్ హాజరైనందుకు ధన్యవాదాలు. నిన్న మా మల్లారెడ్డి గారు కానీ మా రాఘవేంద్ర రెడ్డి కానీ ప్రెస్ మిత్రులతో అడిగింది ఒకటే, కేవలం అడిగింది ఏంది అని అంటే గతంలో కానిది ఇప్పుడే అయ్యింది ఏంది అని అంటే అది మా ప్రభుత్వం ఇచ్చిన నిధులే కదా అని అన్నారు. ఒక ఎమ్మెల్యే గారిని ఎప్పుడైనా సరే టీఆర్ఎస్ నాయకులు ఎంతసేపు మా ఎమ్మెల్యే అంటారు. ఎప్పుడైనా సరే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఒక ముఖ్యమంత్రి కానీ అది స్వతంత్ర హోదా. అది ఆయన అందరికీ ముఖ్యమంత్రి, అందరికీ ఎమ్మెల్యే వాళ్ళు. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి అని కాదు, ఒక టీఆర్ఎస్ పార్టీకి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు. కేవలం మీరు నిన్న అడిగిన దాని మీద ఇవాళ ఇంత స్పందిస్తారు. గ్రీన్ జోన్ మీద మీరు ఒక లెటర్ చూపించి ఎలక్షన్ల టైంలో మీరు దాన్ని షో చేసి పాలాభిషేకాలు చేసి ఇదేదో జరిగిపోయిందని చెప్పి ఆయన ఓట్ల కోసం ఓట్లు దండుకురు. మరి దాని మీద కూడా మీరు ఇంతవరకు వీళ్ళు ఇంత మాట్లాడుతున్నామని మీరు ఎందుకు స్పందిస్తలేరు అంటే దాంట్లో నిజం లేదు అని మీరే ఒప్పుకుంటున్నట్టు. ఏది ఏమైనా సరే మా నాయకులు చెప్పేది ఏంటి అని అంటే ఏ నిధులు వచ్చినా ఎమ్మెల్యే గారు రాసినా ఎవరు రాసినా మా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు. ఇక్కడ లాజిక్ ఏంది అని అంటే టీఆర్ఎస్ నాయకులకు కొంచెం భయం ఏంది అని అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతురు, ఏదో బురద చల్లాలనే ఉద్దేశంతో తప్ప దీంట్లో ఎలాంటి దురుద్దేశము లేదు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ మిత్రులకు కానీ అందరికి కానీ ధన్యవాదాలు.